మీరు పొందవలసిన మరణశిక్షకు వెల ఇచ్చాను నేను. ఆ వెల నేను శిలువలో ప్రాణం పెట్టాను. ఇక మీకు మరణం లేదు గనుక, మీరు పొందిన ఈ ఆధిక్యతను ప్రపంచ మానవాళికి గూడా చెప్పాలని ఆనాడు యేసుక్రీస్తుల వారు చెప్పాడు. నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము. ఆయన మాత్రమే సత్యమండి. ఎంతోమంది మరి వేద పండితులు అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతమయ అని పూజలు చేసి ప్రార్థనలు చేశారు కానీ వాళ్ళకి అసత్యంలోంచి వాళ్ళకి మార్గం దొరకలేదు. మరి చీకట్లో నుంచి వెలుగు దొరకలేదు. నిత్య జీవానికి మార్గం దొరకలేదు. ఎన్ని మృత గ్రంథాలు దేవులాడినా కూడా ఎంతమంది మరి వేద పండితులు చెప్పిన పరలోకానికి మార్గము ఒక పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోనే ఉన్నది. ఈ పరిశుద్ధ గ్రంథము మహా గొప్ప గ్రంథము. పరిశుద్ధుడు తన గొప్ప మరి ధ్యాన మరి శిష్యులతోటి రాయించాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క చోట రాయించిన ఈ పరిశుద్ధ గ్రంథము చదువుతుంటే అందరూ కలిసి ఒక్కరే వ్యక్తి రాసినట్టుగా దీని వెనుక ఉంటుంది. ఇంతటి గొప్ప ధన్యతను యేసుక్రీస్తుల వారు వాక్య రూపంలో ఇచ్చాడు మనకు. కనుక మనమందరము మరి యేసే నిజమైన దేవుడని తెలుసుకొని ఈ తెలుసుకున్న జ్ఞానాన్ని మరి ఇతరులకు చెప్పాలండి. చెప్పకుండా ఉంటే చాలా తప్పు. ఎందుకంటే పరలోకానికి పోయినాక కుమారుడా, నా కుమార్తె, నా కోసం నువ్వేం చేశావు అంటే, లేదు ప్రభా, నేను భార్యను పెళ్లి చేసుకున్నాను, భర్తను పెళ్లి చేసుకున్నాను, పిల్లల్ని కన్నాను, మరి ఉద్యోగ పనిలో ఉన్నాను, మరి తిన్నాను, తాగినాము, నేను మంచిగా మరి వాళ్ళని చూసుకున్నాను, నువ్వు ఇచ్చినావు కనుక తల్లిదండ్రులు మంచిగా చూసుకున్నాను అని అన్నావు అనుకో, దేవుడు తప్పకుండా శిక్షిస్తాడండి. ఎందుకు శిక్షిస్తాడంటే భూమి, ఆకాశము, సూర్య, చంద్ర, నక్షత్ర మండలాలను, గాలి, నీరు, నిప్పును ఉచితంగా ఇచ్చిన దేవుడు, నీకు ఏ అంగవైకల్యం లేకుండా పుట్టించిన దేవుడు, నేను అన్నీ వదిలిపెట్టుకొని భూమి మీదకి వచ్చి మీకోసం మరణిస్తే నా సత్యాన్ని ఇతరులకు చెప్పకుండా ఒక వ్యక్తి అగ్నిగంధాలకు కాలిపోకుండా మీకు పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పెడితే అది చదివి మరి దైవ సేవకులు ఎంతగానో నోరు పోతూ తన కుటుంబాన్ని వదిలిపెట్టుకొని రేయింబగలు మీకు సువార్త చెప్పిన మాటలు విని ఇతరులకు చెప్పకుండా నువ్వు నీ